ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, సంఖ్యాకాండం 9వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం మొదటి వచనము నుండి. ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చాను. ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమందు అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దాని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి, దాని విధులన్నిటిని బట్టి మీరు దాని ఆచరింపవలెను. ప్రియులారా, మనము ఈ సంఖ్యాకాండం 9వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకోగలిగితే పస్కా ఆచారమును ఆచరించుట. పస్కా ఆచారమును ఆచరించుట లేదా పస్కా యొక్క పునరుద్ధరింపబడిన విధులు, పునరుద్ధరింపబడిన నియమములు. సరే, ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 5 వచనాలు మరలా ఆజ్ఞాపింపబడిన పస్కా పండుగ. మరలా ఆజ్ఞాపింపబడిన పస్కా పండుగ లేదా పస్కా సామాగ్రిని సిద్ధపరచుకొనుట. పస్కా సామాగ్రిని సిద్ధపరచుకొనుట. 6 నుండి 14 వచనాలు 2వ భాగం. పస్కాను అపవిత్రపరచిన ఎడల శిక్ష. పస్కాను అపవిత్రపరచిన ఎడల శిక్ష. 3వ భాగం 15 నుండి 23 వరకు. ఇశ్రాయేలీయుల ప్రయాణ విధానము. ఇశ్రాయేలీయుల ప్రయాణ విధానం. ప్రియులారా, మనము ఈ పస్కా పండుగను గూర్చి దైవ గ్రంథములో నిర్గమాకాండం 12వ అధ్యాయములో మనము చెప్పుకున్నాం. అలాగే లేవియాకాండం 23వ అధ్యాయములో యెహోవా నియామక కాలములు, పండుగలు, 7 పండుగలలో కూడా ఈ పస్కా పండుగను గురించి చెప్పుకున్నాం. అంటే దేవుడు దానిని వివరించాడు. మరలా ఎందుకు ఇక్కడ ప్రభు రెండవసారి వారికి ఆయన ఈ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు? రెండవసారి. ప్రియులారా, మొదటిసారి ఎవరైనా పస్కాను ఆచరించని ఎడల వారికి దేవుడు అనుగ్రహించిన రెండవ అవకాశము కొరకు ఈ అధ్యాయము రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుని పండుగలు, యెహోవా నియామక కాలములు, నిర్గమాకాండం లేవియాకాండం 23వ అధ్యాయములో 7 పండుగలను మనం గమనిస్తున్నాం కదా. మొదటి 4 పండుగలు ఇశ్రాయేలీయులు, యూదులు లేదా ఇశ్రాయేలీయులు వారికి తెలియకుండానే మెస్సియాను గూర్చి వారు ఆచరించారు, సాధన చేశారు. అంటే పస్కాలో ఆయన మరణం, యేసుక్రీస్తు ప్రభువారి మరణం, పులియని రొట్టెల పండుగ, ఆయన సమాధి, ప్రథమ ఫలముల పండుగ, యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానం. ఆ తర్వాత 4వ పండుగ పెంతెకోస్తు పండుగ లేదా వారముల పండుగ. పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చుట, 2 రొట్టెలు ఏకము చేయబడుట. అయితే ఆఖరి 3 పండుగలు ఉన్నాయి. అవి యూదుల సమకూర్పు, యూదుల పశ్చాత్తాపము, యూదుల యొక్క పండుగ, పరిపాలన దేవునితో కలిసి. ఈ ప్రవచనాలు అవి నెరవేరబోతూ ఉన్నాయని దైవ గ్రంథములో మనం గమనిస్తున్నాం. అయితే దేవుడు రెండవసారి ఎందుకు మరలా ఈ విషయాలనైనా జ్ఞాపకం చేశాడు? మొదటి వచనం చూడండి. ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరం. అంటే ఐగుప్తు దేశములో నుండి వారు ప్రయాణమైన తరువాత 2 సంవత్సరాలు గడిచిపోయాయి. మొదటి నెలలో యెహోవా సీనాయి పర్వతమందు మోషేతో ఇలాగు సెలవిచ్చాను కదా. ఈ సంఘటనను మన మొదటి అధ్యాయముతో కూడా పోల్చి ఆలోచన చేయవచ్చు కదా. ఇశ్రాయేలీయులు వారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? వారు లోకానికి వెలుగుగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. అయితే ఈ లోకానికి వెలుగుగా ఉండవలసిన వీరు
దేవుని ఆజ్ఞ అయిన పస్కాను వారు ఆచరించకపోతే రెండవసారి అయినా వారు తప్పక ఆచరించుట ఆవశ్యకత, ఆచరించవలసిన ఖచ్చితమైన ఆవశ్యకతను గూర్చి దేవుడు వారితో ఆయన మాట్లాడాడు. పిల్లల పాత నిబంధనలోని బలులు, పాత నిబంధనలోని పండుగలు ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువులో అవి నెరవేరాయి. కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 15, 16 వచనాల్లో మనము గమనిస్తూ ఉన్నాం. సరే, ఈ మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం కదా. మొదటి 5 వచనాలు ఒక భాగము అని. పస్కా సామాగ్రిని వారు సిద్ధపరచుట, ఇశ్రాయేలీయులు సిద్ధపరచుట. సరే, ఇక్కడ 2వ సంవత్సరము మొదటి నెలలో వారు పస్కాను ఆచరించాలి అన్నాడు. ఒకవేళ ఎవరైనా అపవిత్రులై వారు ఒకవేళ ఆచరించకపోతే మరి వారి విషయమై దేవుడు వారికి ఇచ్చినటువంటి వెసలుబాటు ఏమిటి అన్నప్పుడు చూడండి, ఆ ఇక్కడ పస్కాను 2వ సంవత్సరం మొదటి నెల 14వ తేదీ ఆచరించాలి. అదే సమయంలో 11వ వచనం చూడండి, వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దాన్ని ఆచరించి అన్నాడు. ఇక్కడ మొదటి నెల 14వ తేదీన వారు ఆచరించాలి, 14వ దినమున. ఒకవేళ ఎవరైనా ఆచరించకపోతే అపవిత్రులై ప్రయాణమును బట్టి 2వ నెల 14వ దినమున వారు ఆచరించాలి. మొదటి పస్కా యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడకు అది ఛాయగా ఉన్నది. పస్కా పండుగ జరుపుకునేటప్పుడు ఈ ఇశ్రాయేలీయులు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఐగుప్తులో నుండి వారు వచ్చిన అన్నాడు. ఐగుప్తులో నుండి వారు వచ్చిన, వారు బానిసత్వములో ఉండగా బానిసత్వములో నుండి దేవుడు వారిని ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విడిపించాడు. వారి విడుదలను బట్టి, వారి విమోచనను బట్టి వారు కృతజ్ఞతతో దేవునిని ఆరాధించవలసిన పండుగ ఈ పస్కా పండుగ. పస్కా పండుగ ఈనాడు విశ్వాసులు, ప్రభువును యేసుక్రీస్తును నమ్మిన వారు పాపము యొక్క బానిసత్వము నుండి విశ్వాసులందరినీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విడిపించాడు. ఆయన రక్తము ద్వారా విడుదల, ఆ ప్రియుని రక్తము ద్వారా మన పాపముల నుండి మనలను విడిపించిన వాడు. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 1 వచనం 7. అందును బట్టి మనం ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించబద్దులమై ఉన్నాం. తప్పకుండా దేవుడు సమయాన్ని చెప్పాడు. 14వ దినమున, 14వ దినమున. నిర్గమాకాండం 12వ అధ్యాయములో ఈ విషయాలన్నీ కేటగా వ్రాయబడి ఉన్నాయి. 20 వచనాలు దాని కొరకై కేటాయించబడ్డాయి. ప్రియులారా, అక్కడ వారి క్రొత్త ప్రారంభం. పస్కా అనేది వారికి ఒక నూతన సంవత్సరం, అది నూతనమైనటువంటి నెల. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుడు అన్నాడు 2వ వచనములో, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. అంటే వారి జీవితాల్లో ఒక కొత్త ప్రారంభమును దేవుడు ప్రారంభించాడు. కొత్త ప్రారంభం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. కదా, క్రొత్త జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. యూదులకు మరొక జన్మను దేవుడిచ్చినట్లు ఇశ్రాయేలు ప్రజలకు ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి మనం కొత్తగా జన్మించిన వారము అని దేవుడు అన్నాడు. నతనీయేలుతో ఆయన మాట్లాడుతూ, నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ, యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 7 వచనాల్లో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలి అయినటువంటి సంవత్సరం, అది పస్కా, అది వధించబడేటువంటి సంవత్సరం, నెల, దినము. అది ఇక్కడ దాని నియామక కాలమందు 14వ దినమందు అని పేటగా వ్రాయబడి ఉన్నది. జరుబ్బాబేలు దేవాలయమును నిర్మించిన తరువాత పునఃనిర్మాణము అంటాము దాన్ని.
మరలా తిరిగి కట్టిన తరువాత 483 సంవత్సరముల తరువాత అభిషిక్తుడు మెస్సియా ఆయన కొట్టివేయబడ్డాడు, నరికివేయబడ్డాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి 26 వరకు 70 వారములను గుర్చిన సంగతులను ప్రస్తావించాడు. 69 వారములు గతించిపోయాయి. ఇది కృపాకాలం. మరొక వారము మిగిలి ఉన్నది. అది 7 సంవత్సరముల ఇశ్రాయేలీయులకు జరగబోయేటువంటి ఒక గొప్ప శిక్ష కదా. ఆ 14వ దినమున ఆ యొక్క బలి పశువు వధించబడాలి. యేసుక్రీస్తు బలి అయిన తేదీ, బలి అయిన సమయం మనం గమనిస్తూ ఉండగా కదా, అక్కడే బాప్తీసమిచ్చి యోహాను ఏమన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో, మరుసటి దినమున యేసు తన దగ్గరకు నడుచుచూ వస్తుండగా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లగా ఆయన మనందరి నిమిత్తమై ఆయన వధించబడ్డాడు. అదే పౌలు అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. నీవు నేను వధించబడాలి. మన స్థానములో, నీ స్థానములో, నా స్థానములో ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె, బొచ్చు కత్తరించు వాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రె వలె ఆయన నోరు తెరువలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలి అయినటువంటి విధానం కదా. సమయం 3వ వచనములో అన్నాడు, అది ఎప్పుడు సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించాడు. సరే, 4వ వచనంలో మరొక మాట ఉంది, పస్కా సామాగ్రిని సిద్ధపరచుకొనిరి. ఏమిటి పస్కా సామాగ్రి? ఏమేమి వారు సిద్ధపరచుకోవాలి? మన నిర్గమాకాండం 12వ అధ్యాయం అంతా ధ్యానం చేయవచ్చు. ఊరికనే ఇక్కడ ఆ సామాగ్రి చెప్పబడినది కనుక ఏమిటి ఆ సామాగ్రి ఒకసారి అలా క్లుప్తంగా మనం విందాం. ఒకటి, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను వారు బలి కొరకు సిద్ధపరచుకోవాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 5వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో కదా, వీరేమి పూర్వము మీ పితరుల యొక్క ఆ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మరి ఎలా విమోచించబడ్డారు? నిర్దోషమును నిష్కలంకమునైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ గొర్రెపిల్ల వలె ఆయన మన కొరకు ఆయన వధించబడ్డాడు. మాత్రమే కదా, ఈ అధ్యాయంలోని ఈ గొర్రెపిల్లను వారు వధించి వారు భుజిస్తున్నప్పుడు 12వ వచనములో ఒక మాట ఉందండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 12వ వచనములో, దానిలోనిది ఒక్క ఎముక అయినను విరువవలదు అన్నాడు కదా. వీరు ఈ పస్కాను ఆచరిస్తూ ఉండగా నిర్గమాకాండం 12:46లో కూడా దేవుడు చెప్పాడు కదా, దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరువకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో వేలాడుతూ ఉండగా సాయంకాలం అయింది. సైనికులు అక్కడికి వచ్చారు కదా. 2 దొంగల కాళ్ళను విరుగగొట్టారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 32 నుండి 36 వరకు. కానీ యేసు ప్రభువును చూడగానే అప్పటికి ఆయన మరణించాడు. ఈయన మరణించాడా లేడా అని ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిచారు. నీరు రక్తము కారింది. ఆయన కాళ్ళ ఎముకలను విరుగగొట్టలేదు. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అని లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను అని యోహాను తన సువార్త 19వ అధ్యాయం 36లో మనము గమనిస్తున్నాం.
అది 14వ తేదీ. 14వ తేదీ. కదా! ఈ 14వ తేదీ అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అది మరలా దేవుని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వధించబడినటువంటి దినం. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన ఒక నిర్దోషమైన గొర్రె పిల్లగా బలి అయ్యాడు. ఆయన కొరకు నీవు నేను ఈనాడు ఒక కళంకము లేని, నిర్దోషమైన, పాపము లేని, కడగబడే జీవితం, పవిత్రమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి అని దేవుడు మన ద్వారా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఏమని రాయబడి ఉంది? నేను పవిత్రుడను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కదా, మనం ఈ లోకములో పవిత్రులుగా ఉండవలెను. అది ఈ సామాగ్రిని వారు సిద్ధపరుచుకున్నప్పుడు దీన్ని ఎలా జరిగించాలట? నిర్గమాకాండం 12వ అధ్యాయం 6వ వచనములో వారు ఇశ్రాయేలు సమాజపు ఎదుట ఆ పస్కా గొర్రె పిల్లను వధించాలి. సమాజమందరూ చూస్తూ ఉండగా, ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆ గొర్రె పిల్లను వధించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ఎదుట నిలువబడినప్పుడు పిలాతు ఇశ్రాయేలు సమూహముతో ఆయన ఇలా అడిగాడు. అయితే ఈ క్రీస్తు అనబడేటువంటి యేసును నేనేమి చేయాలి? వారు వెంటనే ఏమన్నారు? సిలువ వేయుము, సిలువ వేయుము అని అందరూ బిగ్గరగా కేక వేసిరి అని మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనములో చూస్తున్నాం. అయితే యేసును చంపినది ఆనాడు రోమీయులా? యేసును చంపినది ఆనాడు యూదులా? యేసును చంపినది యూదులు మాత్రము కాదు ప్రియులారా. ప్రతి విశ్వాసి తన పాపములను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చంపబడ్డాడు. ఇంకా ఈ వీరు సామాగ్రిని ఇంకా ఏమి సిద్ధపరుచుకోవాలి? వారు ఆ యొక్క రక్తమును వారి ద్వార బంధములకు పూయవలెనని నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వచనములో రాయబడి ఉన్నది. ద్వారబంధములు అంటే లోపలికి వెళ్ళేటువంటి ద్వారం. ఆ ద్వారమునకు రక్తము తప్పకుండా అది అంటించబడి ఉండాలి. అది ప్రోక్షించబడి ఉండాలి. పూయాలి. ఆ రక్తమును పూయాలి. ఆ రక్త ప్రయోగమును బట్టి వారు యేసుక్రీస్తు ప్రభువును, ఆ పస్కాను మేము విశ్వసిస్తున్నాము అని వారు తెలియచేయుట. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు రక్తం, గొర్రెపిల్ల రక్తం అందరికీ అందుబాటులో ఉందండి. అందరికీ అందుబాటులో ఉన్నది. ఆయనే ద్వారము. ఆయనే ద్వారము. కదా, యేసు ప్రభువారు ఏమన్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనములో నేనే ద్వారమును, నేనే ద్వారమును. 9వ వచనములో నేనే ద్వారమును, ఎవరైనను నా ద్వారా ప్రవేశించినట్లయితే, లోపలికి వచ్చినట్లయితే అతడు రక్షింపబడిన వాడై లోపలికి వెళ్ళుచు బయటికి వచ్చుచు అతడు పచ్చికను మేయుచుండును, మేత మేయుచుండును. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆయనకు నీ హృదయ ద్వారము తెరవాలి. ఆయనే ద్వారం. నీ హృదయ ద్వారాన్ని తెరవాలి. మాత్రమే కాదు, ఇంకా వీరు ఎలా ఆ పస్కాను ఆచరించాలి అన్నాడు? ఆ పస్కాను ఎలా ఆచరించాలి అన్నాడు? ఇక్కడే సంఖ్యాకాండం 9వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితో, చేదు కూరలతో, ఈ పులియని రొట్టెలు, పొంగని రొట్టెలు తినాలి. ఇంకేం తినాలంటే చేదు కూరలను వారు తినాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 8, 9 వచనాలు ఏం చేయాలి? పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దానిని తినవలెను. చేదు కూరలు ఎందుకు అంటే దేవుడు వారికి ఇచ్చిన ఈ ఆజ్ఞ ఏమిటి అంటే, ప్రియులారా, ఐగుప్తులో వారు ఉండగా వారు అనుభవించిన చేదు, వారు అనుభవించినటువంటి చేదు ఎంత భయంకరమైనదో, ఆ చేదును జ్ఞాపకం చేసుకోవడానికి ఈ చేదు కూరలను వారు తినాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తమై చేదు చిరకను పుచ్చుకున్నాడు. ఆయన ఆయన కుళ్ళిపోలేదు.
ఆయన సమాధిలో ఆయన శరీరము కుళ్ళిపోలేదు. పులియని రొట్టె ఆయనే. పులియని రొట్టె ఆయనే. యేసుక్రీస్తు ప్రభువారే. మాత్రమే కాదు, ఈ బలి, ఈ పస్కా బలిని ఆలస్యము చేయకుండా వారు తినాలి అన్నాడు. ఆలస్యము చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మూడవ దినమున సమాధిలో నుండి తిరిగి లేచాడు అనడానికి ఇదొక సాదృశ్యం. మాత్రమే కాదు, ఆలస్యము చేయకుండా ఆ పస్కాను తినాలి. ఆలస్యము చేయకుండా యేసు ప్రభువును అంగీకరించాలి. ఆలస్యము చేయకుండా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకములో ఉండగా ఒక శిష్యుడు అన్నాడు కదా, ప్రభువా అన్నాడు, నన్ను వెంబడించు అంటే, ప్రభువా నా తండ్రిని మొదట పాతిపెట్టనిమ్ము, ఆ తరువాత నేను నిన్ను వెంబడిస్తాను. ప్రభువా అన్నాడు, నన్ను వెంబడించు, నా వెంబడిరా, మృతులు వారి మృతులను పాతిపెట్టుకొననిమ్ము అన్నాడు. నీ జీవితములో, నా జీవితములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పని కొరకై నిన్ను పిలుస్తున్నాడా? వాయిదా వేస్తున్నావా? రక్షణ కొరకై నిన్ను పిలుస్తున్నాడా? వాయిదా వేస్తున్నావా? పునరుద్ధరణ కొరకై నిన్ను పిలుస్తున్నాడా? వాయిదా వేస్తున్నావా? ప్రియులారా, ఈ పస్కా భుజించకపోతే ఇదొక్కటే మార్గం, వేరొక మార్గము లేదు. పస్కా ద్వారానే వారు విమోచించబడాలి. పస్కా కాకుండా వేరొక మార్గము ద్వారా వారికి విమోచన లేదు. 5వ వచనములో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. ఇది ఒక అద్భుతమైనటువంటి వచనం. దేవుడు చెప్పినట్లు చేయడం. నోవహు ఆనాడు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అని ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనములో మనం చూడగలం. ఇది ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణాన్ని కూడా మనం గమనిస్తున్నప్పుడు నిర్గమాకాండం 39వ అధ్యాయం 42వ వచనములో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని చేసిరి, అట్లే చేసిరి, అట్లే చేసిరి కదా. ప్రభువు ఆజ్ఞాపించినట్లు మనము చేయుట ద్వారా ప్రభువుకు అత్యంత సమీపంగా ఉంటాం. ఆయన ఆశీర్వాదములకు మనము వారసులమవుతాం. యోహాను సువార్త 15వ అధ్యాయములో ద్రాక్షవల్లి తీగలు ఆ యొక్క దృష్టాంతం, సాదృశ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ 14వ వచనములు అన్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ప్రియులారా, మొదటి 5 వచనాల్లో పస్కా సామాగ్రిని వారు సిద్ధపరచుకొనుట, లేదా పస్కాను ఆచరించటానికి వారు సిద్ధపడి వారు అట్లే చేయుట. తర్వాత మనం చదువుకున్నాం 6 నుండి 14 వరకు పస్కాను ఆచరింపని వారికి రెండవ అవకాశం, అలాగైనా రాసుకోవచ్చు, లేదా పస్కాను అపవిత్రపరచిన వారికి శిక్ష. చూడండి, మనం చదువుకుంటూ వెళ్దాం. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై అన్నాడు. నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. ఆచరింపలేకపోయిరి. సో వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటకు వచ్చి మోషేతో, నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి, యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితిమి అని అడుగగా, ఇక్కడ వారి మధ్య వచ్చినటువంటి ఒక సమస్య ఇది. శవమును ముట్టుట, శవమును ముట్టుట అనే ఈ మాట, నరశవమును వారు ముట్టుట అంటే వారు అపవిత్రులయ్యారు. ఎలా అపవిత్రులయ్యారు? అనుకోకుండా వారి ఇంట్లో ఎవరో చనిపోయారు, వారి శవాన్ని వారు ముట్టారు. లేదా ఇంకా చెప్పాలి అంటే, ఒక వీరు ప్రయాణమై వెళ్తూ ఉండగా వారు మోసుకొని వెళుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి వస్తువు వారి మధ్య ఉన్నది. మనం ఎరుగుదాం, ఏదది? యోసేపు శవాన్ని వారు మోసుకొని వెళ్తున్నారు. వారు కూడా శవాన్ని ముట్టిన వారే. ఇక్కడ నరశవం, మరణించినటువంటిది, మరణం.
పాపము వలన వచ్చు జీతం మరణం. ఆదాము దేవునిని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మరణము సంభవించినది. ఈనాడు సర్వమానవాళి పాపమును బట్టి మరణమునకు పాత్రులయ్యారు. మరణమునకు పాత్రులయ్యారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణమును జయించినవాడు, మరణము నుండి విడిపించినవాడు కదా. వీరన్నారు, అయ్యా మేము ఇలా నరశవాన్ని ముట్టాము, ఇప్పుడు మాకు పరిష్కారం ఏమిటి, మా సమస్యకు పరిష్కారం ఏమిటి కదా. ఈనాడు మనము కూడా మన ప్రభువును ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, మీ పులిపిండిని, పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. 8వ వచనములో, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా అన్నాడు. పులిపిండి కదా. ఈ మానవుడు తన శరీరములో ఉన్నంత వరకు ఈ పాప శరీరం, పాపముతో పోరాటం ఉన్నది. ఒకవేళ ఎవరైనా నిర్జీవమైన క్రియలలో వారు పాలివారైతే మరి వారికి రెండవ అవకాశం ఉన్నదా? చూడండి, అప్పుడు ఈ సమస్యను మోషే ఏం చేశాడు? మోషే నిలువుడి, యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందును. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం, అద్భుతమైన విషయం. మోషే దేవుని సన్నిధానములోనికి మాటి మాటికి వెళ్ళేవాడు. ఏదైనా పరిష్కారం, నేను నాయకుడిని కదా, సరే మీరు ఇలా చేయండి అలా చేయండి అని తనకు తానుగా నిర్ణయం తీసుకున్నవాడు కాదు మోషే. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఏమంటాడు మహాజ్ఞాని సొలొమోన్? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకును, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును కదా. దేవుని సన్నిధానములోనికి వెళ్ళి ప్రార్థన చేయడం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకములో ఉండగా ప్రధాన యాజకుని ప్రార్థన, ఆయన ప్రార్థించాడు. దేవుని సన్నిధానములోనికి వెళ్ళి మాటి మాటికి దేవుని సంకల్పమేమిటో ఎరుగుట, ప్రార్థన చేయుట. అప్పుడు దేవుడిచ్చినటువంటి అద్భుతమైన జవాబు చూడండి. ఏమన్నాడు? దేవుడు సెలవిచ్చినటువంటి జవాబు. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను, ఇదొకటి, శవమును ముట్టుట ద్వారా అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండగా, అతడు అక్కడ ఆచరించలేడు, యెరూషలేముకు రావాలి కదా. దూర ప్రయాణము చేయుచుండగా దేవుడు దాన్ని ఆచరించటానికి వారు యెరూషలేమునకే రావాలి. అప్పుడు ఏం చేశాడంటే, వారు 2వ నెల 14వ దినము సాయంకాలము, పిల్లల దేవుడు 2వ అవకాశము ఇచ్చు దేవుడు. అద్భుతమైన సంగతి కదా ఇది. దేవుని కృప, దేవుని దయ మానవుని ఎడల ఈ అద్భుతమైన సంగతిని మనము చూడగలం. నిజమే, మనం బలహీనులమని ఎరిగినవాడు 2వ అవకాశాన్ని ఆయన ఇస్తున్నాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు, మరొక అవకాశమును వారికి అనుగ్రహించాడు కదా. ప్రయాణములో అయితే 13, 14 వచనాలు మనం చదివినప్పుడు, ప్రయాణములో ఉండని పవిత్రుడు ఒకవేళ ఆచరించకపోతే కదా, నిర్లక్ష్యం. ప్రయాణములో ఉండని పవిత్రుడు, ప్రయాణము లేదు, ఇక్కడే ఉన్నాడు యెరూషలేములోని, అతడు ఏ శవాన్ని ముట్టలేదు, పవిత్రుడుగా ఉన్నాడు. ఒకవేళ అతడు దానిని ఆచరించకపోతే శిక్షకు పాత్రుడు సుమీ. నిర్లక్ష్యమైన వైఖరి, దేవుని ఆరాధన, దేవుని మందిరం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? ప్రియులారా, దేవుని శిక్షకు మనము పాత్రులమైతే బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ యొక్క దానికి ఇక బలి లేదు అన్నాడు దేవుడు.
బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల. పొరపాటున ఒకవేళ శవాన్ని ముట్టాడా, పొరపాటున దూర ప్రయాణములో ఉన్నాడా, అతనికి రెండవ అవకాశం ఉన్నది. బుద్ధిపూర్వకముగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఈ సంగతులే చెప్పారు. మారు మనస్సు లేని అనుభవము గలవారు. 10వ అధ్యాయం 26లో మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలీక ఉండదు. న్యాయమైన తీర్పుకు మనము కనిపెట్టుకొని ఉండవలెను. కదా, అతడే భరించాలి ఆ పాపాన్ని. ఆ శిక్షకతడే పాత్రుడు. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని ఆచరింపవాలి. పరదేశికిని మీ దేశములో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడా. వారికి వేరు వీరికి వేరు లేదు, అందరికీ ఒకటే కట్టడ. యేసు ప్రభు రక్తములో కడగబడ్డారా? స్త్రీ అని పురుషుడని భేదము లేదు. రక్షణ విషయములో అందరూ సమానం. యూదుడని అన్యుడని భేదము లేదు. యజమాని అని దాసుడని భేదము లేదు. అందరూ యేసు క్రీస్తునందు ఏకమై ఉన్నారు. అందరూ ఒకే బల్ల, ఒకే స్థలము, ఒకే ఆచార పద్ధతి. ఆయనను ఒకే విధముగా ఆచరించాలి అని దేవుడు ఇక్కడ మనకు పాఠాన్ని వివరిస్తూ ఉన్నాడు. మంచిది ప్రియులారా, తర్వాత మూడవ భాగం 15 నుండి 23 వరకు ఇశ్రాయేలీయుల ప్రయాణ విధానము. ప్రయాణ విధానము. ప్రయాణ విధానం చూడండి. తర్వాత మనం చదువుకుందాం. వచనం 15 నుండి. వారు దేవుని మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. నిత్యము అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ప్రియులారా, దేవుని మందిరం ఎలా ఉన్నది? ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడటానికి దేవుడు దేన్ని వాడాడు అంటే మేఘమును ఆయన వాడాడు. మేఘము, దీన్ని మహిమగల మేఘము అని అంటారు. మహిమగల మేఘము. దేవుడు ఆ మేఘము చేత ఆయన మందిరమును నింపెను. మేఘము కమ్మగా, మేఘము ఆ గుడారమును నింపెను. నిర్గమాకాండం 40వ అధ్యాయం 34, 35 వచనాల్లో అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా దేవుడు మేఘమును వారికి అనుగ్రహించాడు. మేఘము ప్రకారమే వారు నడవాలి. అదే ఇక్కడ గుడారము పైన మేఘము అనేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధానమునకు మనము గుర్తుగా చూడగలం. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. నిర్గమాకాండం 13వ అధ్యాయం. మరి ఇంకా ఎర్ర సముద్రాన్ని 14వ అధ్యాయములో దాటాలి. 13వ అధ్యాయం 21లో వారు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ యెహోవా మేఘ స్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. అద్భుతమైన సంగతి కదా ఇది. దేవుడే వారికి ముందు మేఘములో నడుస్తూ రావడం. అంటే వారి ముందు దేవుని సన్నిధి మేఘముగా ఉన్నది. ఇందులో ఒక పాఠాన్ని మనం గమనిస్తుండగా, మనం ముందుకు నడవడానికి దేవుడిచ్చినటువంటిది ఒకటి దేవుని వాక్యము. కీర్తనల గ్రంథములో 119వ కీర్తన 105వ వచనములో నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. మాత్రమే కాదు, మేఘము ద్వారా ఆయన నడిపించాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనములో నా సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. ఆ మేఘము ద్వారా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వములో వారు నడిచిపోయారు. దేవుడు మేఘములో వారిని నడిపించాడు. ఇంకొక భావం ఇక్కడ ఏంటంటే,
ఈ మేఘము యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యముగా ఉన్నది. ఎలా చెప్పగలం? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆ రూపాంతరపు కొండ మీద మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనములో ఏమని రాయబడి ఉన్నది? ఒక మేఘము ఆయనను కమ్మెను. యేసుక్రీస్తు ప్రభువు వారిని మేఘము కమ్మినట్లుగా మనము చూడగలం. మాత్రమే కాదు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోతూ ఉండగా ఆరోహణమై వెళ్ళిపోతూ ఉండగా అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం 11వ వచనం ఆయన మేఘము మీద కొనిపోబడెను. మేఘము మీద ఆయన కొనిపోబడెను. రెండవ రాకడలో ఆయన ఎలా వస్తాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో ఆయన మేఘారూఢుడై వచ్చును, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన మేఘము మీద ఆయన రాబోతున్నాడు. మాత్రమే కాదు ప్రియులారా, తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో మనము కూడా మేఘముల మీద కొనిపోబడుదుము అన్నాడు. కదా అద్భుతమైన సంగతి, మన నిరీక్షణ. కదా మేఘము మనలను నడిపించేదిగా ఉన్నది. చూడండి 17వ వచనం. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకొనిరి. మేఘము లేచిందా పైకి? వీరందరూ గుడారాలను విప్పాలి. ప్రత్యక్షపు గుడారాన్ని విప్పాలి. మేఘం అలా మెల్లగా బయలుదేరిందా? వీరందరూ ప్రయాణము కావాలి. మేఘం ఆగిందా? మరలా గుడారాన్ని వేయాలి. మేఘము నిలిచి ఉన్నంత వరకు వారక్కడే నిలిచి ఉండవలెను అని మనం గమనిస్తున్నాం. అంటే నడిపించువాడు ఆయనే. మనల్ని నడిపించువాడు ఆయనే. కాపరి ఆయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొర్రెలను నడిపించువాడు. గొర్రెలను నడిపించువాడు. 10వ అధ్యాయం 4వ వచనములో అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించునప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును. అవి ఆయనను వెంబడించును. అవి ఆయన నడిపించువాడు. కదా ఆనాడు గుడారము నడిపించి ఉండగా ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రయాణములో ఆయన మనల్ని నడిపించువాడు. మాత్రమే కాదు, మనం ఈ అధ్యాయాన్ని చూసినప్పుడు నోటి మాట చొప్పున యెహోవా నోటి మాట నోటి మాట నోటి మాట 18వ వచనం. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైరి. యెహోవా నోటి మాట చొప్పున వారు గుడారములను వేసుకొనిరి. నోటి మాట. అది మాట 8 సార్లు మాట. దేవుని నోటి మాట నోటి మాట. అంటే ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము, ఆయన ఆజ్ఞ, ఆయన వాక్య ప్రకారము. 2వ యోహాను పత్రిక ఒకే అధ్యాయం కదా 6వ వచనములో మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఆయన ఆజ్ఞను నోటి మాట చొప్పున, ఆయన వాక్య కొలత చొప్పున ఈ లోకములో మనము సాగి వెళ్ళాలి. ఆయన నోటి మాట చొప్పున. అది భాగమంతటిని మనము గమనిస్తున్నాం. నోటి మాట చొప్పున నోటి మాట చొప్పున. 22వ వచనం. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడవు చేసి మందిరము మీద నిలిచిన ఎడల వారు నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. అది ఇక్కడ అద్భుతమైన సంగతి. నోటి మాట చొప్పున నోటి మాట చొప్పున. ప్రియులారా, ఆయన వాక్యము అనేది మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది. ఆయన నడిపించువాడు. ఆయన నడిపించువాడు కదా. ఆయన వాక్యం, ఆయన వాగ్దానము కొరకు కనిపెట్టుట, ఆయన వాక్య ప్రకారము నడుచుట. మనం కనిపెట్టాలి. దేవా, నీవేమి సెలవిస్తావు? నాతో ఏమని మాట్లాడతావు? నేను వెళ్ళాలా ఆగాల? చాలాసార్లు ఆయన మాట చొప్పున చేయక నష్టపోయాం. ఆయన మాట చొప్పున చేయక మనము కొన్ని పోగొట్టుకున్నాం. ఆయన మాట చొప్పున చేయక
ఆయనకు దుఃఖాన్ని కలిగించాం. అందుకే దేవుడు ఇలా అంటున్నాడు 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కదా, మన సొంత ఆలోచన చొప్పున కాక ఆయన మాట చొప్పున కదా. ప్రభువు ఆయన ఆత్మ చేత నడిపించువాడు, వాక్యము చేత నడిపించువాడు, మేఘము చేత నడిపించువాడు, మాట చేత నడిపించువాడు. మేఘము మాట, మేఘము మాట. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఈ రెండింటి చేత నడిపించబడాలి. ఆత్మ చేతను, వాక్యము చేతను మనము నడిపించబడి, మనము తిన్నని మార్గములో, మనము వెళ్ళవలసిన త్రోవలు, మనము చేరవలసిన పురమునకు చేరుటకు, ఆ పరలోకపు వాగ్దాన దేశమును చేరుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.